పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో పవన్ కళ్యాణే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన స్థాయి గురించి ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? చూశారుగా, గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియో ద్వారా ఏకిపారేస్తున్నారు. మీరు ఇదే వీడియోలో పైన చూపించిన మోడీ గారితో మొన్న కర్నూలు మీటింగ్లో మోడీ గారు లోకేష్ బాబు గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళటం, పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళినా సరే మోడీ గారు పట్టించుకోకపోవటం, ఆ తర్వాత చంద్రబాబు గారు లోకేష్ బాబు గారిని పిలవటం, లోకేష్ బాబు గారు మోడీ దగ్గరకు వచ్చి ఆయన ఇస్తున్న గిఫ్ట్ తీసుకోవటం జరిగింది. అందుకే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ వైరల్ చేస్తూ, ఇదే నీ స్థాయి పవన్ కళ్యాణ్, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అంత స్థాయి నీది కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ఇప్పుడు కల్లారా ప్రజలే చూస్తున్నారు. మరి నీ స్థాయికి తగ్గ మాటలు గతంలో నువ్వు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన మాటలే కర్నూలు మీటింగ్లో మోడీ గారి సభలో లోకేష్ బాబు గారిని పిలిస్తే నువ్వు ఎలా పరిగెత్తుకుని వెళ్తున్నావు, వంగి వంగి మోడీ గారికి మొన్న కర్నూలు మీటింగ్లో దండాలు ఎలా పెడుతున్నావు ప్రజలందరూ కూడా చూశారు. నీ స్థాయి ఇలా వంగి వంగి దండాలు పెట్టడమే అని సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ను ఏకిపారేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాలి, గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు మీకు శాపాలుగా మారి సోషల్ మీడియాలో మీకు ట్రోలింగ్స్ జనాలు చేసే అంతగా మీరే అవకాశం ఇచ్చారు. మీరు ఏదైతే ఎగిరెగిరి మాట్లాడారో, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారో, తప్పుడు ప్రచారాలు చేశారో, వాటన్నింటినీ కూడా మీరు మాట్లాడిన మాటలు తప్పు, మీ స్థాయి ఇది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయటం. నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను. గతంలో జగన్మోహన్ రెడ్డిపై వాలంటీర్లపై అమ్మాయిలు 30,000 మంది మిస్ అయ్యారంటూ మీరు చేసిన తప్పుడు ప్రచారం అది తప్పు అని పార్లమెంటు సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా తేలింది అని నిన్నే నేను వీడియో పెట్టాను. గతంలో మీరు మాట్లాడిన మాటలే మీకు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. మీరు చేసిన విమర్శలే ఇప్పుడు మీకు శాపాలుగా మారుతున్నాయి. మోడీ గారి ముందు మీరు వంగి వంగి ఎలా కర్నూలు మీటింగ్లో దండాలు పెడుతున్నారు, ఇదే మీ స్థాయి అని సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ పైన సెటైర్లు వేస్తున్నారు. కాబట్టి ఎదిగే కొద్దీ మనిషి ఒదిగుండాలి అని చిరంజీవి గారిని చూసే ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. కానీ మీ సొంత అన్న నుండి మీరు నేర్చుకోకపోవటం అది మీ దురదృష్టం. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని చిరంజీవి గారి నుండి రాష్ట్ర ప్రజలందరూ నేర్చుకుంటారు. రాజకీయ నాయకులందరూ కూడా చాలామంది ఆయన చాలా మంచి వ్యక్తి అంటారు. కానీ చిరంజీవి కుటుంబంలోనే మీలాంటి వ్యక్తికి ఆయన లక్షణాలు రాకపోవటం, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే తప్పుడు ప్రచారాలు అవన్నీ ఇప్పుడు శాపాలుగా మారి సోషల్ మీడియాలో మిమ్మల్ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు అంటే, మీ స్థాయిని గుర్తు చేస్తున్నారు అంటే అది మీరు మాట్లాడిన మాటలే దానికి ఉదాహరణ. మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు శాపాలుగా మారాయి అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగుండాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను.